హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాస్తిస్ కిచెన్. నేను మీ జయశ్రీ. కారం అనేది యూజ్ చేయకుండా బీరకాయ పాలు పోసి కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. దీని టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక దానిలోనికి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పోపు దినుసులన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా పోపు అనేది చిటపటలాడుతూ ఉండగా దీనిలోనికి చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ కర్రీలో కారం అనేది యూజ్ చేయం కాబట్టి ఈ స్టేజ్లోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్తో కవర్ చేసి ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలపడం వలన ఆనియన్స్ అనేవి మాడిపోకుండా మంచి కలర్ వస్తాయి. దీనికి మనకి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన ఆనియన్స్లోనికి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయలను యాడ్ చేసుకున్నాను. వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీనిలోనికి 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని లిడ్తో కవర్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న కర్రీలోనికి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని బీరకాయల్లోని వాటర్ కంటెంట్ అంతా పోయి కర్రీ దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీనికి మనకి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇలా దగ్గరికి వచ్చిన కర్రీలోనికి 1/3 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. కర్రీలో వాటర్ కంటెంట్ ఉండగానే మిల్క్ అనేది యాడ్ చేయకండి. అలా యాడ్ చేయడం వలన కర్రీ అనేది విరిగిపోయినట్లుగా కనిపిస్తుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్తో కవర్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ అనేది రెడీ అయింది. దీనిలోనికి కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. కర్రీ అనేది ఇలా దగ్గరికి రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీ చపాతీల్లోకి, పూరీల్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.